ఒక్కసారి నమ్మని గౌరవించారు. రావడానికి వీల్లేదని చెప్పు. అదేమిటండి, తండ్రి అపాయ స్థితిలో ఉంటే వెళ్ళి చూడటానికి వీల్లేదంటారు? చూసి మాత్రం చేసేదేముంది? కర్మ పరిపాకం ఎవరు తప్పిస్తారు? రావడానికి వీల్లేదని చెప్పు. వెళ్ళు. కన్న తండ్రి లోకాన్ని నుంచి దాటిపోయే స్థితిలో ఉంటే కర్మసూత్రాలేమిటి? త్వరగా వెళ్ళండి, పుత్రధర్మాన్ని నెరవేర్చండి. పుత్రధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించాను. క్షమించు చింతామణి, నీ సమక్షం విడిచి వెళ్ళలేదు. సాక్షాత్తు దైవ సమక్షంలో ఉన్న కన్న తండ్రి కోసం విడిచి వెళ్ళవలసిందే. నా మాట వినండి, వెళ్ళండి. ఆ మాట కాదు, నిన్ను విడిచి వెళ్ళలేని చింతామణి. చూచిన వేళ ఎట్టిదియో చూడకయుండిన నిన్నికేమియుందో చదు బయటకే గుటన త్రొక్కుడులాడు పదంబులు ఏగినన్ వాచిన కైవడిన్ గృహము వంకకెలాగునుడెందము అన్యకార్యాచరణ ప్రసక్తికి ఇక బుట ఎట్లవకాశమంగనా మీరు నన్నంత గాఢంగా ప్రేమిస్తున్నారా? ముమ్మాటి. మనిద్దరం ఎడతెగని జంటగా నీ ప్రేమ తరగని పంటగా జీవించాలి. అయితే నాదొక్క చిన్న కోరిక తీర్చగలరా? తీర్చడం ఏమిటి? మృత్యులాగా నెరవేర్చాలి. అయితే వెంటనే వెళ్ళి మీ తండ్రి గారిని చూడండి, ఆయన ఆవేదన తీర్చండి. మిమ్మల్ని నాకు అందజేసిన ఆ మహనీయుడు మీకంటే నాకెంతో పూజనీయుడు. ఆలస్యం చేయకండి, వెళ్ళండి. తండ్రి అంటే ప్రాణదాత, గురువు, దైవం. కనిపెంచిన తండ్రి కన్న కొడుకును కడసారిగా కనులారా చూసుకునే భాగ్యం ఆయనకు కలగజేరా. తిరిగి రాని లోకానికి బయలుదేరే ముందు కన్న కొడుకును మనసారా దీవించే ఆనందమన్నా ఆయనకు అక్కర్లేదా? నా మాట వినండి, ఆయన కన్ను మూయకు ముందే వెళ్ళండి, నా కోసం వెళ్ళండి. స్వామి, నానాటికి నా బ్రతుకు ఒక పాపంగా, నా ప్రేమ ఒక శాపంగా పరిణమిస్తుంది. నీచాతి నీచమైన విలయాలిగా జన్మించి స్త్రీ జాతికే కళంకం కల్పించాను. కడసారిగా తండ్రి దర్శనమన్నా చేసుకోకుండా కన్న కొడుకున్న నా వ్యామోహంలో పడవేశాను. పచ్చని వారి సంసారానికి విచ్ఛిత్తి కల్పించాను. నేను కోరని నా నేరానికి మన్నించి ఈ జీవితానికి నిష్కృతి కల్పించు స్వామి. పాపిని భ్రష్టురాల ప్రతిపానిసనే బహునీచ వృత్తిలో రేపులు మాపులు బడి చరించిన మాట నికము ఇంక నా పాపపు దారి త్రొక్కను భవచరణాబ్జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిలిపి యదునందన కృష్ణ తరింపచేయవే. Silva. Silva. ఏమో వాడే ముందొస్తాడు, వాడే ముందొస్తాడు. రాధ, రాధ, రాధ. నా తండ్రి వచ్చాడు. ఇలా ఇదే తడిసి వచ్చావు. తడుస్తాను, ఎండుతాను, అవన్నీ మీకెందుకు? ముందు పిలిచిన పని ఏమిటో చెప్పండి. నేను నా
పరలోకానికి ప్రయాణం కట్టాను. కన్న కొడుకుది కనుక ఆ వార్త మీ చెవిని వేసిపోదామని పిలిచాను. మీది చాలా పిరికి మనసు నాన్నగారు. మీ జాతకంలో 100 ఏళ్ల ఆయుష్యాన్ని రాసింది. ఏమన్నావు? 100 ఏళ్ళ? నువ్వు భ్రష్టుడు అయినావు. ఈ ఆగడమంతా అడిగి నికృష్టుడవై తిరగడం కూడా చూడడానికా? నేనింకా బ్రతకడం చాలు. మీకు మతి చప్పగా పోయింది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని మనస్సు బాగు చేసుకుని ఆ తర్వాత మాట్లాడదాం. విశ్రాంతి, శాశ్వత విశ్రాంతి. దానికే తీసుకుంటాను. కానీ నీతో ఒక్క మాట చెప్పి మనసు రాయి చేసుకుని మరణిద్దామని ఉంది. ఎప్పుడు ఒక్క మాట 100,000 దాటిపోయాయి. అవునరా, వినని వాడవు కనుక 100 సార్లు చెప్పాల్సి వచ్చింది. నువ్వు ఆ ఉంపుడు గత్తె వ్యామోహంలో పడి ఇల్లాలని కూడా మర్చిపోయావు. కన్న తండ్రిని చూడాలన్న కోరిక కూడా పోయింది. అది నీకేదో మందు పెట్టి నీ మనస్సు విరిచేసింది. ఎందుకైనా మీరు నన్ను పిలిపించింది? కావాలంటే నన్ను 1000 తిట్టండి. దాన్ని ఒక్క మాట అంటే నేను సహించను. అది చాలా ఉత్తమరా. మీరంటే ఎంతో భక్తి. మిమ్మల్ని చూచిరమ్మని పంపింది కూడా అది. ఎలా ఉంది వెంటనే వచ్చి చెప్పమని. మళ్ళీ పెడతారా? లేకపోతే పెళ్ళామే శాశ్వతం అనుకున్నావా? మూర్ఖుడా, ఏమన్నావు? అగ్ని సాక్షిగా చేసుకున్న భార్య శాశ్వతం కాకపోతే మానాభిమానాలు లేని ఒక స్థాని శాశ్వతమా? దాని పూటకపు ప్రేమ శాశ్వతమా? దాని కపట నాటకం శాశ్వతం? ఇంకా ఎన్నాళ్ళు ఇలా కళ్ళు మూసుకుని తిరుగుతావురా? అబ్బాబా, ఎందుకింత బాధపడతారు? నా బాగోగులు మీకన్నా నాకు ఎక్కువ తెలుసు. నీకేం తెలుసురా? తండ్రి మనస్తే తెలుసుకోలేని నీచుడవు, చదువుకున్న అజ్ఞానివి. నాయన, ఒక్కసారి దాని వంక చూడు. నీకోసం ఎలా కుమిలి కృషిస్తున్నదో. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాధను వదలనని వాగ్దానం చెయ్యి. చింతామణిని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. ఏమన్నావు? చింతామణిని వదలలేవు? మానాభిమానాలు విడిచిపెట్టావా? మానవత్వమే నశించిపోయిందా? పాదాలంటి పూజించే భార్యను విడిచి ఒక కులటతో, ఒక పతితతో కురుకుతావురా దుర్మార్గుడా? ఈ పాపానికి ఫలం అనుభవించి తీస్తావు. ఆస్తి అంతా రాధ పేరు రాసేశాను. రాధా, ఇదిగో కాగితం, తీసుకో. నాకెందుకండి? తీసుకో అమ్మా. మనసు స్థిమితంగా లేక మామగారు నా పేరు రాసినట్టున్నారు. భార్య భర్తల్లో ఎవరికిచ్చినా ఈ ఆస్తికి అధికారులు మీరేగా. తీసుకోండి. నాకు అక్కర్లేదు. కావాలని రాయించుకున్నావుగా, హాయిగా అనిపించు. రామరామ, నే కావాలన్నానా? రాధా, రాధా, వాడికి ఆస్తి అంతా చింతామణికి రాసిస్తాడు. వారి దయ, ఆడదాన్ని నాకు ఈ ఆస్తి ఎందుకు? వారి పాద సేవే నాకు కావాలి. పాదసేవ పాపిస్తున్నా. ఎంత పని చేసావు రా కిరాతకుడా? ఈ పాపం మరి మితిమీరిపోయింది. గౌరవాన్ని రకాలు అనుభవిస్తావు. పో బయటికి, పో. నువ్వు నా కొడుకు కాదు. పో బయటికి, పో. నాన్నగారు, నాన్నగారు. ఎక్కడో పిడుగుపడింది. నన్ను వదులు. చింతామణికి పిడుగంటే ఎంతో భయం. మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీ నాన్నగారిని విడిచా. ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక నేనుండి మాత్రం ఏం లాభం? నేను వెళ్ళాలి. చింతామణి వదలటం మరీ అక్రమం. నన్ను వదులు. నేను ఒక్కదాన్ని సేవ జాగరణ చేయలేను. నా ఎందుకు దయవించి చింతామణి వెళ్ళకండి. ఏమండి? వదులు. చింతామణి, చింతామణి, ఎంత వ్యామోహం, ఎంత వ్యామోహం.
శరణ సేవ చేసిన దానికి కన్నీటి వర్షం, స్త్రీ ధర్మాన్ని నమ్ముకుని జీవించే హీనురాలికి పన్నీటి అభిషేకం. పతి పాదాలే గతిని ఆశ్రయించిన సతికి గతులే లేవా? నీ జాతి నీచలని పతితల దౌష్ట్యానికి దాపత్య జీవితాలు ధారపోయవలసిందేనా? అనంత ఆకాశపథంలో సాక్షిభూతులుగా సంచరించే సూర్యచంద్రులు తమ గతులు తప్పారా? వైవాహిక అనుబంధాలకు ప్రత్యక్ష ప్రమాణంగా నిలిచిన అగ్నిదేవుడు తన తేజస్సు విడిచి దాక్కున్నాడా? ధర్మం అంతరించి విశ్వానికి ఆపద సంభవించే తరుణంలో సాక్షాత్కరించే జగద్రక్షకుడు తన శిష్టరక్షణ విస్మరించాడా? పాల సముద్రంలో శేషస్థాయిపై పవళించి లక్ష్మి చేత పాదాలు ఒత్తించుకుంటూ పక్కపక్కలాడుతున్నాడా? వ్యభిచారం అనే పైశాచుకు రుచిలో పడి పంచబంగాళమైపోయే మానవ జాతి మీద ఒక్క మసక చుప్పు కూడా విసరదలుచుకోలేదా? పత్ని దూరమై పడగాడుపులో తీవులుగా పడగాపులు పడే కోటాను కోట్ల కులకాంతలు చేసి ఆక్రందనలు ఆయనకి వినిపించడం లేదా? ఆ కరుణమై బిరుదాకుతున్న హృదయం కరడు కట్టిందా? కలడు కలండరని వాడు కలడో లేడో అన్న సందేహ స్థితి కల్పిస్తాడా? నా వంటి దేనురాలి కన్నీరే తుడవలేని వాడు దీన దయాళు ఎలా అవుతాడు? నా వంటి అవరిని సహాయతను తొలగించలేని వాడు ఆపద్బాంధవుడు ఎలా అవుతాడు? నా పతిని సాని సంఖ్యల నుండి తప్పించలేని వాడు ధర్మరక్షకుడు ఎలా అవుతాడు? అన్నిటికీ నీవే దిక్కని ఎన్నరాని పూజలు చేసినందుకు నాకు ఇదా శిక్ష. ప్రభు, నీ పాదాలు నా మదిలో దాచుకుంటారని ప్రార్థించినందుకు ఇదా పరీక్ష. విశ్వపురుషుడు వగు నీ సేవలో జీవితాన్ని పావనం చేసుకోదలిసిన ఒక కులకాంత పైన కక్ష. పుణ్యవతులకు పుట్టిల్లైన భారత భూమి సాముల స్వైర విహారానికి ఆలవాలమైందా? పతివ్రతామ తల్లుల ఆశీర్వచనాలే జ్యోతులుగా వెలుగొందే భారత నారీ జీవనం అపవిత్రతనే కారు చీకట్లో కప్పుకోవలసిందేనా? ఏది దీని నొప్పే శక్తి? ఎప్పటికి విముక్తి? ఏమైంది నా పతిభక్తి? ఏం జరిగింది? చిన్నయ్య గారు, ఓ చిన్నయ్య గారు! చిన్నయ్య గారు, చిన్నయ్య గారు చనిపోయిన తండ్రిని కూడా విడిచి తుఫానికి ఎదురీదుతూ చింతామణి క్షేమం తెలుసుకోవడానికి వెళ్ళాను. పెద్దయ్య గారు మళ్ళీ విడిచి వెళ్ళారా అమ్మా? ఇంత దుఃఖంలో ఉన్న మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళడానికి చిన్నయ్య గారి మనసులో ఊపిందమ్మా. అసలు ఇలాంటి అగాయిత్యం చేస్తారని నేను పరిగెత్తుకు వెళ్ళి బల్లకట్టు విప్పిన నదిలో తోసొచ్చానమ్మా. బల్లకట్టు తీసేసావా? ఎంత పని చేసావు? ఏమో ఖైత్యం చేస్తారో ఏమో. ఈ వ్యామోహంలో వారికి నది నేలగా కనిపించి తీస్తుంది. అమ్మగారు, అమ్మగారు! నువ్వు ఇక్కడే ఉండు గోవిందు.